ఇప్పుడు మనం ఉన్న చెట్టు కదంబ వృక్షం అన్నమాట. ఈ కదంబ వృక్షం అనేది అమ్మవారు నివాసం ఉండే ప్రాంతంగా చెప్తారు. ఎక్కడ కదంబ వృక్షం ఉంటే అమ్మవారు అక్కడికెళ్తారని ప్రతీతి. ఇదే మనకి మనకి మహిషాసురమర్దిని స్తోత్రంలో గూడా ఉదహరించబడినాయి. నిజ కదంబ వనవాస నివాస రతే జై జై హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే. అలాగే లలితా సహస్రనామంలో కూడా దీని గురించి ఉంది. తర్వాత మణిద్వీప వర్ణంలో కూడా కదంబ వనాల గురించి ఉందన్నమాట. అంత విశిష్టమైన చెట్టు ఈ కదంబం అనేది. ఇంకోటి మన పురాణాల ప్రకారం రాధాకృష్ణులు ఈ చెట్టు కిందనే మనకి వాళ్ళు ఎక్కువగా గడిపేవాళ్ళని కూడా తెలిసింది. అలాగే ఈ కదంబం వచ్చి చాలా ఆయుర్వేద విలువలు కలిగి ఉందన్నమాట. ఈ కదంబం ఆకుని రక్త శుద్ధికి రక్త వృద్ధికి వాడచ్చు. అంటే రక్తం బ్లడ్లో చాలామందికి ఈ మధ్య ఏంటంటే ఆర్బీసీ తక్కువ అయిపోయి బ్లడ్ కౌంట్ పడిపోతుంది. అటువంటి వాళ్ళందరికీ కూడా బ్లడ్ కౌంట్ పెరగాలంటే ఈ కదంబం ఆకు తినొచ్చు. అలాగే రక్తం శుద్ధి కూడా జరుగుతుంది, క్లీన్. ఎందుకంటే మన నిజ జీవితంలో చాలా చెత్త చెదారం తింటున్నాం. మనం అనుకున్నాం గతంలో రోజుకి 366 మిల్లీగ్రాముల విషం 2000 సెన్సెస్లోనే వచ్చింది. కానీ ఇప్పటికీ అది 500కి నిండిపోయి ఉండొచ్చు. ఆ విధంగా రక్తంలో ఉన్న మలినాలు ఏమైనా శుద్ధి జరగాలంటే ఈ కదంబం ఆకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నార్త్ ఇండియాలో ఈ కదంబం ఫ్రూట్స్ అయితే ప్రస్తుతానికి లేవు. టెన్నిస్ బాల్ లాగా చాలా అందంగా ఉంటాయి.